Hi friends, welcome to our channel. Today discussing about the subject name Telugu Methodology. తెలుగు మెథడాలజీలో ఇవాళ ఏబిటెట్ 2022 ఆగస్టులో జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్స్లో తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్ అయితే ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నా. మనం కంటిన్యూస్గా తెలుగు మెథడాలజీ క్లాసెస్ చేసుకున్నాం. అందులో విధంగా అక్కడ నేర్చుకున్న అంశాలు టెట్లో ఏ విధంగా అడిగారు, అక్కడ నేర్చుకున్న అంశాలు మనకు ఉపయోగకరంగా ఉన్నాయా లేదా అని మనల్ని మనం పరీక్షించుకోవడానికి ఈ యొక్క ఎగ్జామ్ పేపర్స్ని అయితే మీరు చూడండి. చూసి ఆ అంశాలు మనకు అవసరమా కాదా, నేర్చుకోవడానికి సరిగ్గా ఉన్నాయా లేదా, లేకుంటే ఇంకా ఎక్స్టెన్షన్గా ఏమైనా నేర్చుకోవాలా అని మనకు ఉపయోగకరంగా ఉంటుందని నేను ఏపీటెట్కి సంబంధించి 2022 ఆగస్టులో జరిగిన ఎగ్జామ్ పేపర్స్లో ఉన్నటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. తెలుగు మెథడాలజీలో ఫస్ట్ బిట్ వచ్చేసి మానసిక వికాసానికి తోడ్పడే భాష ఏది? మానసిక వికాసానికి బాగా తోడ్పడే భాష వచ్చేసి మాతృభాష. శబ్దార్థాలను స్థూలంగా గ్రహించే పఠనం ఏది? శబ్దం యొక్క అర్థాలను స్థూలంగా గ్రహిస్తూ పఠించే విధానాన్ని క్షుణ్ణ పఠనం అని పిలుస్తారనమాట. ఈ క్షుణ్ణ పఠనం అంటే ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా చదవాలి. శబ్దాలను, అర్థాలను A to Z వరకు ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా చదివితే దాన్ని క్షుణ్ణ పఠనం అంటారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రకాశ పఠనం, విస్తార పఠనం, మౌన పఠనం ఈ అంశాలన్నింటికి సంబంధించి ప్రత్యేక క్లాసులు అయితే ఉన్నాయి మన ఛానల్లో, చూడండి. నెక్స్ట్ వన్ వచ్చేసి పద్య బోధనలో ప్రధాన లక్ష్యం. పద్య బోధనలో ప్రధాన లక్ష్యం వచ్చేసి రసానుభూతి కలిగించడం. ఈ బిట్ అయితే మనం చేసుకున్న వీడియోస్లో దగ్గర ఒక 5-6 సార్లు అయితే వచ్చిందనమాట. పద్య బోధన యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అని, రసానుభూతిని కలిగించడం. నెక్స్ట్ వచ్చేసి ప్రతి తరగతిలో విద్యార్థులు చేసిన కృత్యాలను ప్రదర్శించడానికి ఉపయోగించే దృశ్య పరికరం ఏది? ప్రతి తరగతిలో విద్యార్థులు చేసినటువంటి కృత్యాలు వాటిని ప్రదర్శించడానికి ఉపయోగించే దృశ్య పరికరం ఏది అంటే గోడపత్రిక. ఈ గోడపత్రిక సంబంధించి సపరేట్గా ఒక వీడియోనే ఉంది, అక్కడ చూస్తే ఈ ఆన్సర్ అయితే మీరు చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి వ్యాసరూప ప్రశ్నలకు జవాబులు రాయటానికి ఏమి అవసరం? వ్యాసరూప ప్రశ్నలకు జవాబులు రాయటానికి మనకు భాష యొక్క పటిమ అనేది చాలా అవసరం. వ్యాసరూపానికి సంబంధించి 2 వీడియోస్ అయితే ఉన్నాయి, పార్ట్ 1, పార్ట్ 2, అవి కూడా చూడొచ్చు. నెక్స్ట్ వ్యాకరణ బోధనా పద్ధతుల్లో అనుమానోప పద్ధతికి మరొక పేరు ఏది? వ్యాకరణ బోధనా పద్ధతుల్లో అనుమానోప పద్ధతికి మరొక పేరు వచ్చేసి ఉదాహరణ పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 60కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఈ వ్యాకరణ పద్ధతికి సంబంధించి కూడా మనం ఒక వీడియో అయితే చేయడం జరిగింది, అక్కడ చూస్తే మీరు ఈ బిట్ను అయితే చేయొచ్చు అనమాట. ఏవి కూడా మిస్ కాలేదనమాట. వ్యాసరూప ప్రశ్నలకు జవాబు రాయడానికి మనకు భాష యొక్క పటిమ అనేది చాలా అవసరం అనమాట. నెక్స్ట్ ఇంకొక పేపర్ అయితే చూద్దాం. తరగతి బోధనకు మార్గదర్శకత్వం నేర్పి ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థుల్లో ఆశిస్తున్నటువంటి ప్రవర్తన మార్పుల్ని సూచించేవి లక్ష్యాలన్నమాట. తరగతి బోధనకు మార్గదర్శకత్వాన్ని ఇచ్చి ఆ పాఠ్యాంశాల ద్వారా విద్యార్థుల్లో మనం ఆశిస్తున్నటువంటి ప్రవర్తన మార్పుల్ని సూచించేవి లక్ష్యాలు. మాంటిసోరీ పద్ధతిని ప్రారంభించినది మేరియా మాంటిసోరీ. ఈమె ఏ వృత్తి చేస్తుంది? ఈమె అంటే ఒక మానసిక వైద్యురాలు. మేరియా మాంటిసోరీ ఒక మానసిక వైద్యురాలు అనమాట ఈమె. క్వశ్చన్ నెంబర్ 56కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57 అయితే చూద్దాం. ఒక పాఠం మొత్తాన్ని బోధించడానికి తయారు చేసే ప్రణాళికనే పాఠ్య ప్రణాళిక అంటారు. పాఠానికి అనుగుణంగా రూపొందించారు కాబట్టి ఇది పాఠ్య ప్రణాళిక. అదే యూనిట్ని ఆధారంగా చేసుకొని బోధిస్తే అది యూనిట్ ప్రణాళిక. ఒక పీరియడ్లో బోధించడానికి ఉపయోగిస్తేదాన్ని పీరియడ్ ప్రణాళిక అంటారు. అదే సంవత్సరానికి అనుగుణంగా ఏర్పాటు చేసేదాన్ని వార్షిక ప్రణాళిక అని పిలుస్తారనమాట. క్వశ్చన్ నెంబర్ 57కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58 అయితే చూద్దాం. ఉత్తమ ఉపాధ్యాయుడి మూర్తిమత్వానికి పునాది లాంటిది ఏది? ఉత్తమ ఉపాధ్యాయుడి మూర్తిమత్వానికి పునాది లాంటిది వచ్చేసి సహనం అన్నమాట. తరగతి బోధనలో కనీస అవసరాలు ఏవి? తరగతి బోధనా ఉపకరణాలలో కనీస అవసరాలు వచ్చేసి నల్లబల్ల, శుద్ధముక్క అనమాట. నల్లబల్ల, శుద్ధముక్క వచ్చేసి మన తరగతి గదిలో కనీసం ఉండవలసినటువంటి అవసరాలు. విద్యార్థుల్లో అభివృద్ధి చెందుతూ ఉండే భాషా జ్ఞానం నిర్దిష్టంగా ఉండే విధంగా సహాయపడటం ఈ బోధన యొక్క లక్ష్యం. ఏదంటే వ్యాకరణ బోధన. వ్యాకరణాన్ని బోధించడం వల్ల విద్యార్థుల్లో అభివృద్ధి చెందుతూ ఉండే భాషా జ్ఞానం నిర్దిష్టంగా ఉండే విధంగా సహాయపడటం ఈ బోధన లక్ష్యం అంటే వ్యాకరణ బోధన యొక్క లక్ష్యం అన్నమాట. ఈ వీడియో వచ్చేసి ఇంతటితో కంప్లీట్ అయిందండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మరియు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో మీరంతా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.
మీ యొక్క సబ్స్క్రైబ్ మాకు ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియోస్ ఇలాగే కంటిన్యూ చేయాలనిపిస్తే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. తెలుగు మెథడాలజీ కంప్లీట్ అయిన వెంటనే ఇంగ్లీష్ మెథడాలజీ చేద్దామని అనుకుంటున్నా. యూస్ఫుల్గా ఉంటుంది, చేయండి అంటే నేను ఇంగ్లీష్ మెథడాలజీ కూడా స్టార్ట్ చేస్తానన్నమాట. మీరు ఇచ్చే చిన్న సపోర్ట్ ఏంటంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్. డూ సబ్స్క్రైబ్, డోంట్ మిస్ ఇట్.